Hi, good evening to everyone. Welcome to NEM Group of Companies Software Solutions. ఓకే. కొత్తగా ప్రోగ్రామ్‌ను సర్వర్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు సాధారణంగా 48 గంటలు సమయం అనేది తీసుకుంటుంది. అది 48 గంటలు ఎందుకు సమయం తీసుకోవడం ఏంటని చెప్పేసి ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. కొత్త ప్రోగ్రామ్‌లో వచ్చేసి మనము సాఫ్ట్‌వేర్ సర్వర్‌ను అప్డేట్ చేసినప్పుడు వెంటనే అందరికీ అందుబాటులోకి అనేది రాదు. అది సాధారణంగా 24 అవర్స్ టు 48 అవర్స్ అనేది టైమింగ్ అనేది తీసుకుంటుంది. దీనికి ప్రధాన కారణం వచ్చేసి ప్రోగ్రామ్‌కు సంబంధించిన మార్పులు అన్ని సర్వర్‌లో సరిగ్గా అప్డేట్ అవ్వకపోవడం. అంటే పాతది అలానే ఉండిపోవడం. ఓల్డ్ డేటా అంతా అలానే ఉండిపోవడము. దానికి సంబంధించిన ప్రోగ్రామ్‌కి సంబంధించిన మార్పులు అన్నిట్లోనూ అప్డేట్ అవ్వకపోవడము. పాత క్యాష్ డేటా తొలగించడం మరియు కొత్త సమాచారాన్ని అన్ని ప్రాంతాలకు చేరడం. సర్వర్‌లో వచ్చేసి కొత్త ఫైల్స్ అనేది ఉంటాయి. ఇందులో వచ్చేసి కొత్త ఫైల్స్ ఉంటాయి. ఈ కొత్త ఫైల్స్ అప్‌లోడ్ చేసినాక అన్ని సిస్టములకి సింక్ అనేది అవ్వాలి. ఇందులో వచ్చేసి మెయిన్ DNS అంటే అలాగే DNS డొమైన్ నేమ్ సిస్టమ్ అనేసి ఉంటుంది. డొమైన్ నేమ్ సిస్టమ్ అప్డేట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్‌కు చేరడానికి కొంత సమయం అనేది తీసుకుంటుంది. కొంత సమయం అంటే 24 అవర్స్ టు 48 అవర్స్ అనేది పడుతుంది. ఈ ప్రోగ్రామ్‌ని వచ్చేసి DNS ప్రోగ్రాగేషన్ అనేసి అంటారు. ఓకే. DNS ప్రోగ్రాగేషన్. డొమైన్ నేమ్ సిస్టమ్‌ని DNS అనేసి అంటారు. ఇది కొద్దిగా సమయం అనేది తీసుకుంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో వెంటనే మార్పులు కనిపించినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం 24-48 అవర్స్ అనేది సమయం అనేది తీసుకుంటుంది. అదనంగా పాత డేటా క్యాష్ అనేది అలానే ఉండిపోవడం వల్ల వాళ్ళు కస్టమర్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, కొంతకాలము పాత వర్షన్ అనేది చూడవచ్చు. ఆ పాత వర్షన్ చూసినాక తర్వాత క్యాచ్ రిఫ్రెష్ అయిన తరువాత కొత్త ప్రోగ్రామ్ పూర్తిగా అందుబాటులోకి అనేది వస్తుంది. అలాగే సిస్టంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ఉంటే పని చేస్తుందో లేదో పరీక్షించడానికి కొంత సమయం అనేది కేటాయిస్తారు. దాన్ని టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ అనేసి అంటారు. టెస్టింగ్ అండ్ వెరిఫికేషను కొత్త ప్రోగ్రామ్ సర్వర్లో అప్లోడ్ చేసిన తర్వాత వచ్చేసి అది సర్వర్లో సరిగ్గా అప్డేట్ అవ్వడం, DNS మార్పులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం, క్రాష్ రిఫ్రెష్ అవ్వడం మరియు సిస్టమ్ ఎగ్జామ్స్ అనేది పూర్తవ్వడం కోసం సాధారణంగా 48 అవర్స్ అనేది సమయం పడుతుంది. అందువల్ల అప్డేట్ లేదా ప్రోగ్రామ్ వెంటనే కనిపించకపోయినా అది సాధారణ ప్రక్రియలో భాగమనే అనుకోవచ్చు. దానికి వచ్చేసి ప్రధాన కారణాలు అనేది కొన్ని ఉంటాయి. సర్వర్ అప్డేట్ ప్రాసెస్, DNS ప్రాపగేషన్, క్యాచ్ రిఫ్రెష్, టెస్టింగ్ అండ్ వెరిఫికేషను ఇవి ఉంటాయి. సర్వర్ అప్డేట్ ప్రాసెస్ వచ్చేసి కొత్త ఫైల్స్ అన్ని సర్వర్లు కాపీ చేయడానికి సమయం అనేది పడుతుంది. DNS ప్రాపగేషన్ వెబ్సైట్ లేదా అప్లికేషన్లు మార్పులు చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న DNS సర్వర్లు సమాచారం చేరడానికి 24 అవర్స్ టు 48 అవర్స్ అనేది పడుతుంది. క్యాచ్ రిఫ్రెష్ వచ్చేసి పాత డేటా క్రాష్ ఉండడం వల్ల కొత్త ప్రోగ్రామ్ వెంటనే అనేది మనకి కనిపించకపోవచ్చు. క్యాచ్ రిఫ్రెష్ అయిన తర్వాత మాత్రమే కొత్త వర్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి అన్నీ కరెక్ట్ అయినాయా లేదా, మొత్తం అంతా మనకి సంబంధించినది మొత్తం కరెక్ట్గా ఉందా లేదా సర్వర్ మొత్తం అనేసి అవన్నీ సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి కొంత సమయం టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్కి పడుతుంది. మనం వచ్చేసి సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే కొత్త ప్రోగ్రామ్ అప్లోడ్ చేసిన తర్వాత అన్ని సర్వర్లో అప్డేట్ అవ్వడము, DNS మరియు క్యాష్ రిఫ్రెష్ అవ్వడం కోసం సాధారణంగా 24 గంటల నుంచి 48 గంటల సమయం అనేది పడుతుంది. దాన్నే 48 అవర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేసి కూడా మనం అంటారు. ఓకే. ఇది సంబంధించింది. ఇంకా ఫర్దర్గా ఏదైనా సర్వర్కి సంబంధించి ఏది డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అనేది అవ్వండి వెంటనే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.